నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే అక్కసుతోనే కేంద్రం మొండి చెయ్యి చూపుతోందన్న ఎమ్మెల్యే ఆలపాటి ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలంటూ వెల్లడి క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన జిల్లా నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహణ ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తే దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలుస్తుందన్న కారణంతోనే ఏపీకి కేంద్రం మొండి చేయి చూపుతోందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఇంటింటికి సైకిల్ యాత్రలో భాగంగా పట్టణంలో ఎమ్మెల్యే ఆలపాటి పర్యటించారు. ఇంటింటికి సైకిల్ యాత్రలో భాగంగా ఆదివారం పట్టణంలోని 39-40 వార్డులలో ఎమ్మెల్యే పర్యటించారు. ఐతానగర్, జయప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో చంద్రబాబు నాయుడు తమకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారన్న దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేయటం లేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే అక్షరమాలతో పాటు అభివృద్ధిలో కూడా ఆంధ్ర అగ్రభాగాన నిలుస్తుందన్న కారణంతోనే సహాయ నిరాకరణ చేస్తున్నారని అన్నారు. అవిశ్వాసంపై పార్లమెంట్లో జరిగిన పరిణామాలు దేశ చరిత్రలోనే దారుణమైనవని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్ జగన్ ఓవైపు రాష్ట్రానికి అన్యాయం చేస్తూ మరోవైపు ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నాడని విమర్శించారు. దళిత వర్గాల ప్రజలందరూ ముఖ్యమంత్రికి అండగా నిలవాలని సూచించారు. ఒక అడుగు ముందుకు పడిస్తే అభివృద్ధి చెందేలాగా చేస్తే ఏ సహాయం అందకుండానే ఈ రాష్ట్ర స్థూల ఆదాయం జాతీయ స్థూల ఆదాయం కంటే ఎక్కువ చేశాడు కాబట్టి ఇంకా కూడా కేంద్రం కూడా సహకరించినట్లయితే ఇది ఈ అభివృద్ధి ఆగదు, ఇది అగ్రభాగాన ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా దూసుకువెళ్తా ఉంది. మనం ఈ రోజున సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ప్రారంభించపోయినట్లయితే ఇతన్ని రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ దెబ్బ కొట్టలేమని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్ర అని చెప్పి నాడు మీకు మనం చేస్తా ఉన్నాం. అంతకంటే ఏదైనా మార్గం ఉందా, లేకపోతే అంతకంటే వేరే ఏదైనా కార్యక్రమం ఉందా, అంతకంటే వేరే ఆలోచన ఏముంటే నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అయి ఉంటే, చంద్రబాబు నాయుడు ఏదైనా సరే అన్యాయం చేస్తుంటే ఇవాళ పార్లమెంట్లో నీకు అత్యధికమైన పార్లమెంటు స్థానాలున్న పార్లమెంటు నువ్వు బ్రహ్మాండంగా అవిశ్వాస తీర్మానానికి చర్చకి నోటీస్ ఇస్తే ఆ చర్చకి నోటీస్కి అనుమతి ఇచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేస్తున్న విధానం ఏదైనా చంద్రబాబు నాయుడు చేస్తా ఉంటే నువ్వు చెప్పొచ్చు కదా, నీకు దమ్ము, సిగ్గు, లజ్జ ఏదైనా ఉంటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటైనా నువ్వు చేసింది అంటే దొంగదారిన, దొడ్డిదావున, వేరే రకంగా ఎప్పుడు కూడా అలాంటి ప్రక్రియ ఎప్పుడు కూడా పార్లమెంట్లో జరగని ప్రక్రియ నిన్ను ప్రవేశపెట్టి కొంతమంది సభ్యుల చేత గోల చేయించి 16 రోజులు ఎప్పుడు కూడా సభని నడపకుండా చేసిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా పార్లమెంటు చరిత్రలో ఇవాళ ఒక దుర్దినం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా వాయిదా వేసుకొని తీర్మానాన్ని చర్చకు కూడా అనుమతించకుండా, చర్చ చేయకుండా సభను ముగించిన దొడ్డిదావను వెళ్ళిపోయిన ప్రధానమంత్రి మోడీ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇంతకంటే సమర్థత నేనేం చెప్పమంటారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత? ఎందుకంటే ప్రజల కోసం పోరాడే విధానం ఇంకేముంటుందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మనం ఎక్కడైనా అబద్ధాలు ఆడుతా ఉన్నామా, లేకపోతే చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఉందా? ఆనాడు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో రైతులకు రుణమాఫీ చేశాం, డ్వాక్రా సంఘాలకు సహాయం చేశాం, చెప్పకుండానే చంద్రన బీమా పథకం చేశాం, చెప్పకుండానే 200 రూపాయలు 1000 రూపాయలు చేశాం, చెప్పకుండానే 500 1500 చేశాం, చెప్పకుండానే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కట్టించాం, చెప్పకుండానే నీ ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పాడు. కాబట్టి ఆ పెద్ద కొడుకు యొక్క రుణం తీర్చుకోవడానికి, నీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్లకి పెళ్లి చేయడానికి ఈ రోజున కళ్యాణ పత్రిక ద్వారా డబ్బిచ్చి పంపించే మహానాయకుడు ఈ రోజున ఈ భారతదేశ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం చేసుకోవచ్చు. దళిత సోదరులారా, మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. 70 సంవత్సరాల నుంచి మీరు ఒకే పార్టీకి ఒకే గుర్తుకు వేసుకుంటూ వచ్చారు. కానీ మీకు చేసిన న్యాయం ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సామాజిక న్యాయం చేయకపోగా, ఆర్థిక పరమైన న్యాయం చేయకపోగా ఈ రోజున
రాజకీయ దురుద్దేశంతో ఎక్కడ ఉన్నవాళ్ళని అక్కడే ఉంచే విధంగా మిగతా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తే, కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత సామాజిక న్యాయం జరగాలి, అట్టడుగున అన్నార్థులకు అన్నం పెట్టాలి, వాళ్ళందరి యొక్క అభివృద్ధిని సాధించాలి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అని చెప్పి ఎంతమందికో ఎంతెందో పెద్దలకి పదవులు అలంకరించిన విధానం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను ఒక వ్యక్తి గురించి చెప్పట్లా, ఒక ప్రతిభా భారత గురించో, ఒక బాలయ్య గురించో, ఒక నారాయణ గురించో, ఒక అబ్దుల్ కలాం గురించో నేను మాట్లాడట్లా. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ దాకా తీసుకెళ్లారు అంటే అది యొక్క ఖ్యాతి తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడికి దక్కింది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. స్వయం ప్రతిభతో పైకి వచ్చిన నాయకుడు జగజ్జీవన్ రావు గారు. అలాంటి నాయకుడిని కూడా పైకి రాకుండా చేసింది ఏ పార్టీ అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి మనం చేస్తాం. సైకిల్ యాత్రలో ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్లు తెనాలి బెత్సబారాణి, కుద్దూస్, అశోక్ వర్ధన్, మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, పార్టీ నాయకులు అత్తోట వందనం, సౌపాటి కిరణ్, జొన్నకుటి నీలాంబరం, కొండముది ఐజా కార్యకర్తలు పాల్గొన్నారు. మనిషి జీవన గమనంలో మానసికోల్లాసం ఎంతో ముఖ్యమని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల అన్నారు. శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమం ఎంతో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించింది. ఒకవైపు ఆటలు, మరోవైపు పాటలు, ఇంకొక వైపు సంగీత నృత్య ప్రదర్శనలు వెరసి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆనందోత్సాహాలు ప్రజల్లో వెల్లివిరిశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రతి ఆదివారం తెనాలి మున్సిపాలిటీ నిర్వహించే హ్యాపీ సండే కార్యక్రమం కళాకారులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అంతేకాక చిన్నపిల్లల నుండి పెద్దల వరకు వారిలో దాగి ఉన్న సంగీత నృత్య కళారూపాలు ఈ కార్యక్రమం ద్వారా ప్రదర్శనలు ఇవ్వటంతో ఆనందపు విందుగా మారింది. ఈ ఆదివారం జరిగిన హ్యాపీ సండే కార్యక్రమంలో చిన్న పెద్ద క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని జనసేన పార్టీ నాయకులు సూచించారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని త్రిపురమల్లు కళ్యాణ మండపంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. తెనాలి జనసేన నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా పార్టీ నాయకులు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ నాయకులు ముత్తింశెట్టి కృష్ణారావు మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ద్వారా పర్యటనలు చేపడుతున్నారని అన్నారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. తెనాలిలో కార్యకర్తలు చురుకుగా ఉన్నారని, ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఎందుకంటే ఈ రోజున మా నాయకులు మార్కండ బాబు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, మిగిలిన నాయకులందరితో కూడా కలిసి మేము కార్యకర్తలకి దిశ నిర్దేశం ఇవ్వడానికి, ఎందుకంటే అన్ని పార్టీలు కూడా హైదరాబాద్లోనూ విజయవాడలోనూ కూర్చుని జిల్లా కమిటీలు, మండల కమిటీలు, కాన్స్టిట్యున్సీ కమిటీలు వేస్తున్నారు. కానీ మా నాయకుడు ఏం చెప్పాడంటే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇన్ఛార్జీలు అక్కడ కార్యకర్తలను కలిసి, అలానే మండల స్థాయికి వెళ్ళి మండల స్థాయిలో కూడా కొన్ని మీటింగ్స్ పెట్టి, తర్వాత బూత్ లెవెల్లో కూడా మనం ఇంటరాక్ట్ అయిన తర్వాత కార్యకర్తను కలిసిన తర్వాతే ఎవరైతే పార్టీ గురించి ఫుల్ టైం పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో, అలానే పార్ట్ టైం పనిచేసే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ డేటా కలెక్ట్ చేసిన తర్వాత సెంట్రల్ కమిటీలో కూర్చుని అప్పుడు మనం ఫైనలైజ్ చేద్దాం అని చెప్పారు. కాబట్టి ఎందుకంటే మా నాయకుడికి మెయిన్గా అందరికి కూడా అందాలి, రాజకీయ పదవులు వస్తేనే, రాజకీయంగానే ముందుంటేనే రేపు ఏదన్నా పాలసీ చేయాలన్నా, మన కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకోవాలన్నా, మన మండలం డెవలప్ చేయాలన్నా, మన ఊరు డెవలప్ చేయాలన్నా కూడా అన్ని వర్గాలు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా అందరూ ముందుగా పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మార్కండేయ బాబు, చిల్లపల్లి శ్రీనివాసరావు, కమలాకర్, అమ్మిశెట్టి హరికృష్ణ, బాజీ, శ్రీనివాసరావు, బి యశ్వంత్, శివమణి, ఏ నాగరాజు, కొసనా గోపి తదితరులు పాల్గొన్నారు. తెనాలిలోని ప్రగడ కోటయ్య నగర్ నందుగల శ్రీ సీతారామ మందిరంలో శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోకుల కృష్ణుని నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. అలాగే శ్రీ ఆంజనేయ, శ్రీ గణపతి స్వామివార్ల పునః ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రగడ కోటయ్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ మందిరంలో గత 3 రోజుల నుండి ప్రతిష్టాంగ హోమాలు, నిత్య పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోకుల కృష్ణుని విగ్రహ ప్రతిష్టను వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ప్రజలే కాక చుట్టుపక్కల ఉన్న భక్తజనం పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
కాగా స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నగర్లో రాములవారి మందిరంలో ఆంజనేయ స్వామి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దాంట్లో పాల్పంచుకునే అవకాశం అదృష్టం కలుగజేసిన ఆలయ కమిటీ చెప్పుకోండి. కాకుండా ప్రజల ఆశీస్సులు ప్రజలకి మెండుగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే ఈ ప్రాంత కార్యక్రమంలో కటకం వెంకట్రావు, కటకం కోదండ రాంబాబు, అన్నపూర్ణ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. సమాజంలో అనాథలై నిరాధారణకు గురైన వారికి సహాయాన్ని అందించి మరొకరికి స్ఫూర్తిగా నిలిచారు ఈదర వెంకట పూర్ణచంద్. తన మనవడు చేబ్రోలు లేఖన్రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎంజే స్వదార్ హోంలో నివసించే బాలికలకు దుస్తులు, బ్యాగులు, నగదు సహాయంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి పట్టణంలోని జేఎంజే స్వదార్లో ఉంటున్న అనాథలకు ఈదర రామారావు ట్రస్టు ఆధ్వర్యంలో దుస్తులు, బ్యాగులు, నగదుని ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ అందజేశారు. అంతేకాక అన్నదానం నిర్వహించి భవిష్యత్తులో స్వదార్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఎలాంటి ఆదరణ లేక జీవనం గడవలేక అనాథులుగా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారని చెప్పారు. అటువంటి వారికి తోటి మనిషిగా తోడ్పాటును ఇవ్వాలన్నదే మానవత్వమని ఆయన చెప్పారు. చేబ్రోల్ లేఖన్రామ్ 3వ పుట్టినరోజుని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే ట్రస్ట్ పేరిట పేద విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నానని, స్కూల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని ఈదర వెంకట పూర్ణచంద్ తెలిపారు. ఈరోజు మా మనవడు లేఖన్రామ్ 3వ సంవత్సర జన్మదిన సందర్భంగా సదార్ హోంలో నిరాశ్రులైన వారికి అన్నదాన కార్యక్రమము, పేదవారికి చీరల పంపిణీ, పిల్లలకు బ్యాగులు పంపిణీ చేయటం అయినది. ఇంతకుముందు సేవా కార్యక్రమాలు చాలా చేసి ఉన్నాము. ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తూ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సౌపాటి కిరణ్ మాట్లాడుతూ సేవా రంగంలో ముందుండే ఈదర వెంకట పూర్ణచంద్ మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రజల కోసం చేపట్టాలని అన్నారు. స్వదార్ పిల్లలకు దుస్తులు పంపిణీ చేయటం ఎంతో సంతోషించదగ్గ విషయమని, స్వచ్ఛందంగా ఆడపిల్లలకు తగిన తోడ్పాటును అందించనున్నారని కిరణ్ తెలియజేశారు. మరి ఈ సమాజంలో ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తనకు తోచిన దానిలో ఎంతో కొంత పక్కవారికి దానం చేయాలని సదుద్దేశం ఉంటుంది. కొంతమంది చేయకపోవచ్చు, కానీ కొంతమంది ఇలాంటి హోముల్లో పేద ప్రజల మధ్య జరుపుకోవడం అనేది ఆనందంగా ఉంటుంది. కాబట్టి అలాంటిది వాళ్ళ పూర్ణచంద్ర గారు తన మనవడు బర్త్డేని ఈ సోదర హోంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి వృద్ధులకి చీరలు, పిల్లలకి బ్యాగులు పంపిణీ చేయడం కూడా జరిగింది. అందరూ కూడా పూర్ణచంద్ర గారిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో జరిగినప్పుడే స్థానిక యొక్క రుగ్మతులు కూడా పోతే సమాజ స్థాపన కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ పూర్ణచంద్ర గారి ఆదేశంగా మాతృశ్రీ కోఆపరేట్ మాజీ చైర్మన్ ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటి నుండి సేవా కార్యక్రమాలు చేయటంలో ముందు వరుసలో ఉండే తన అన్న ఈదర వెంకట పూర్ణచంద్ ట్రస్ట్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. చేబ్రోల్ లేఖన్ మా మనవాడైన 3వ సంవత్సరం పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మా నాన్నగారు ఈదర రామారావు ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ఎక్కువ చేస్తారు, అందుకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయని. ఈగల్ మిత్రమండలి సభ్యులు కాల్వ బాబూజీ మాట్లాడుతూ పేదవారికి సాయం అందించినప్పుడే సార్థకత ఉంటుందని చెప్పారు. చేబ్రోల్ అలేకిరామ్ పేరిట నిరాధారణకు గురైన వారికి సహాయం అందించిన ఈదర రామారావు ట్రస్టు వారు అభినందనీయులని పేర్కొన్నారు. పూర్ణచంద్ర గారి మనవడి బర్త్డే సందర్భంగా ఇక్కడ గ్యాదర్ అయ్యాము. అందరం చాలా చక్కగా చేశారు. ఈ పేదవాళ్ళకి అన్నదానం చేయటం అనేది, వాళ్ళకి బ్యాగ్స్ అవి పంచి పెడతాం. తర్వాత ఇంకా ఆయన ఇంతకు ముందు కూడా చాలా మంచి విశాలమైన హృదయం గలవాడైన, అంతకుముందు కూడా ఈ ఐ క్యాంప్ పెట్టి వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటం, వాళ్ళకి టెస్ట్ చేయిస్తాం. అట్లానే కాకుండా పేద పిల్లలకు కూడా విద్యాదానం చేశాడు ఆయన చాలామందికి. ఆ రకంగా ఆయన ఎంతో విశాలమైన హృదయంతో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరగాలని చెప్పి నేను కోరుకుంటూ
ఇటువంటి కార్యక్రమాలు ఈయనే కాకుండా ఫోన్ చంద్రలాగా అందరూ కూడా జనాల్లో ఉండి చాలా బాగా డబ్బున్న వాళ్ళు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బేత్తనం అనేది. తొలుత పిల్లలకు దుస్తులు, బ్యాగులు పంపిణీ చేసిన ఈదర వెంకట పూర్ణచంద్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని శ్రీనివాసరావు, జొన్నకూటి నీలాంబరం, రాజేష్, కుర్రా శ్రీహరి, వట్టికూటి ఫణికుమార్, ఈగల్ మిత్రమండలి తిరుమలశెట్టి సత్యనారాయణ, తలారి మురళీకృష్ణ, పిడపర్తి జోయల్ మోజెస్, షేక్ యూసఫ్, సుబ్బారావు తదితరులు పాల్గొనగా స్వదార్ సూపరింటెండెంట్ నిర్మల, సూపర్వైజర్ కారుణ్యలు పర్యవేక్షించారు. పేద కుటుంబాలకు ఆసరాగా చంద్రన్న బీమా పథకం నిలుస్తుందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక 40వ వార్డుకు చెందిన తాడికొండ బసవయ్య కుటుంబానికి ఎమ్మెల్యే చేతుల మీదుగా 2 లక్షల రూపాయల బీమా నగదును అందజేశారు. స్థానిక ఐతాన్ నగర్లోని 40వ వార్డుకు చెందిన తాడికొండ బసవయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఆయన చంద్రన్న బీమా పథకంలో నమోదై ఉండటంతో ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆదివారం వార్డు కౌన్సిలర్ తెనాలి బెత్సబారాణి నగదు పత్రాలను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా బసవయ్య భార్య అన్నపూర్ణకి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందిన, సహజ మరణం పొందిన చంద్రన్న బీమా ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ బీమా పొంది పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చంద్రన్న బీమా అనేది ఇది పేదవారికి ఒక వరం. అలాంటి అందరికీ బీమా అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. దీంట్లో 50 ఏళ్ళ లోపల సహజ మరణం చెందినా కూడా 2 లక్షల రూపాయలు ఈ బీమా పథకం కింద వస్తుంది. కేవలం 15 రూపాయలు మాత్రమే లబ్ధిదారుడు కట్టుకుంటే సంవత్సరాంతరంలో ఏదైనా ప్రమాదం జరిగినా, ఇట్లాంటి సహజ మరణం చెందినా కూడా 50 ఏళ్ళ లోపు అయితే 2 లక్షలు, 50 ఏళ్ళ పైన అయితే 30,000 రూపాయలు. అదేవిధంగా అకాల మరణం ఏదైనా చెందినట్లయితే 5 లక్షల రూపాయలు, ఏదైనా వికలాంగులుగా మారితే 3,70,000 రూపాయలు. ఈ యొక్క బీమా పథకంలో ఈ రోజున ఇక్కడ తాడికొండ బసవయ్య అనే వ్యక్తి చనిపోవటం వల్ల కౌన్సిలర్ బెత్సబారాణితో పాటు ఎస్సీసీఎల్ నాయకులు సౌపాటి కిరణ్, జొన్నకూటి నీలాంబరం తదితరులు ఉన్నారు. తెనాలి పట్టణంలో మంచినీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆరోపించింది. 3 రోజులుగా మంచినీటి కోసం కొన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. తెనాలి పట్టణానికి 90 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు పూర్తి చేసినా అందరికీ కుళాయి నీరు అందించడంలో పురపాలక సంఘం విఫలమైందని సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు అన్నారు. నాజర్పేట, కొత్తపేట, రామలింగేశ్వరపేటలో ఉన్న కుళాయి కనెక్షన్లకు చిన్న రిపేరు వచ్చినా దానిని బాగు చేయడానికి రోజుల సమయం తీసుకుంటున్నారని అన్నారు. స్పీడ్ కంట్రోల్స్, ఫోర్స్ కంట్రోల్ వాల్స్, రెగ్యులేటర్స్ను ఏర్పాటు చేసి రిపేరు వచ్చిన ప్రాంతంలో వారికి మాత్రమే వాటర్ సప్లై ఆపేసి రిపేరు చేయాలి. కానీ తెనాలి మొత్తం వాటర్ సప్లై ఆపేయటం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వాటర్ ఫోర్స్ కంట్రోల్ వాల్స్ లేకుండా పైప్ లైన్లు వేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని దర్శి శివకోటేశ్వరరావు డిమాండ్ చేశారు. 95 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ శాంక్షన్ అయ్యి 10 సంవత్సరాల పైన అయింది. డబ్బులు కూడా వచ్చినాయి, కానీ సక్రమంగా ఇంతవరకు నీళ్లు అందజేయట్లేదు. దీనికి ప్రధానమైన కారణం మున్సిపల్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమమైన పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్టుగా చేసి నీళ్లు సరఫరాకి అంతరాయం కలిగిస్తున్నారు. ఏ చిన్న రిపేర్ వచ్చినా సరే 3 రోజులు 4 రోజులు నీళ్లు వాపుతున్నారు. అందువలన మిగతా ప్రాంతాలన్నీ కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాయి. స్పీడ్ కంట్రోల్స్, ఫోర్స్ వాల్స్ అనేవి ఇంజనీరింగ్లో అతి ప్రధానమైనవి. వాటిని ఎన్నైతే అవసరం ఉన్నాయో అన్ని వేయకుండా ఆ వేసే దగ్గర కక్కుర్తిపడి మున్సిపల్ ఇంజనీర్లు, అధికారులు, అలానే కాంట్రాక్టరు వాల్స్ పెట్టబోవడం మూలకాన ఈ పరిస్థితి ఏర్పడింది. అగ్రిమెంట్ ప్రకారం ఎన్నైతే పెట్టాల్సింది ఉందో ఎన్ని పెట్టారో కనుక చూసుకుంటే అవి చాలా నెగ్లిజిబుల్. ప్రతిసారి చిన్న తూంకి ఎక్కడన్నా సరే ఒక చిన్న దెబ్బ తగిలినా, వాటర్ లీక్ వచ్చినా సరే 3-4 రోజులు ఆ నీళ్లు ఆపేసి రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇది అసలే ఎండాకాలం, నీళ్లు దొరకటం లేదు. కాబట్టి వెంటనే సమావేశంలో రావూరు శంకర్రావు, బొమ్మదేవర వెంకటేశ్వరరావు, హరిదాస్ గౌరీశంకర్,
బీసీ రాజేంద్ర ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జేసీ ప్రకాశ్రావు సహకారంతో ఆదివారం పలువురికి దుప్పట్లు పంపిణీ చేశారు. బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేసినప్పటికీ సేవా కార్యక్రమాల ద్వారా పలువురికి అండగా నిలవటం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. స్థానిక ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని ఇమ్మానియల్ ప్రార్థనా మందిరంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ భానుప్రసాద్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంతి బ్యాంకు ఉద్యోగి జ్యోతుల చినప్రకాశ్రావు సహకారంతో పలువురికి దుప్పట్లు అందజేశారు. భానుప్రసాద్ మాట్లాడుతూ పదవీ విరమణ చేసినప్పటికీ జేసీ ప్రకాశ్రావు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. సమాజానికి ఒక మార్గదర్శకంగా వీరు నిలిచి ఉన్నారు. వీరిని చూచి అనేకులు మరి కొంత సమాజానికి, సంఘానికి, తోటి మిత్రులకి సహాయ సహకారాలు అందించినట్లయితే ఆ భగవంతుడు మరి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ తరాలను దీవింపజేస్తారని మనం చేస్తూ ఈ సహాయ సహకారాలు అందించిన ఇరువురు కుటుంబాలని, జేసీ ప్రకాష్ గారిని, గణేష్ గారిని దేవుడు దీవిస్తాడని ప్రేమపూర్వకంగా దైవజనుడిగా తెలియజేస్తూ జేసీ ప్రకాశ్రావు మాట్లాడుతూ తోచిన విధంగా తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రకాశ్రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్ అయినని మరి ఇలాగే కొన్ని చోట్ల దేవుని బిడ్డలకు సేవ చేస్తూ ఇలాగే కాలక్షేపం చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను, నా పేరు జేసీ ప్రకాశ్రావు, డాక్టర్ గణేష్ గారు మా బ్రదర్, మేమిద్దరు కలిసి ఇవాళ ఇమ్మానియల్ ప్రార్థనా గోపుర మందిరంలో కొంతమంది పేదవారికి మేము దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము. మరి ఇలాగే కొన్ని సేవలు చేస్తామని కూడా. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే అక్కసుతోనే కేంద్రం మొండి చెయ్యి చూపుతోందన్న ఎమ్మెల్యే ఆలపాటి. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలంటూ వెల్లడి. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన జిల్లా నాయకులు. కార్యకర్తల సమావేశం నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.